హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. ఆఫీస్ వర్క్ అవ్వగానే మధుదేవి స్కూటీ ఎక్కి స్కూల్కి వెళ్తారు. అక్కడ ఆద్య పాప వారి కోసం చూస్తూ ఉంటుంది. మధుదేవి స్కూటీ ఆపి ఆద్య దగ్గరకు వెళ్తారు. ఆద్య మధుని చూసి మమ్మీ అంటూ దగ్గరకు వస్తుంది. దివి, నా దగ్గరకు రావా అని బుగ్గుమూతి పెడుతుంది. ఆద్య కిలకిల నవ్వుతూ నా చాక్లెట్ అంటూ చేయి చాపుతుంది. చూడక్క, ఈ రాక్షసి నీకంటే నా కాడే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రమ్మంటే మాత్రం చాక్లెట్ అడుగుతుంది అని అంటుంది దివి. మధు నవ్వుతూ ఆద్యని చూసి, నన్ను చాక్లెట్ అడిగితే నేను కొనివ్వను అని నీ కాడ చాక్లెట్ కోసం గారాలు పోతుంది. అది అర్థం కాలేదా నీకు అని నవ్వుతూ అంటుంది మధు. దివి ఆద్యని గుర్రుగా చూస్తుంది. ఆద్య నవ్వుతూ దివి చేతిలోని చాక్లెట్ తీసుకొని మై క్యూట్ పిన్ని అని ఐస్ చేస్తుంది. ఆద్య చెప్పే ముద్దు ముద్దు మాటల క్యూట్నెస్కి మెల్ట్ అవుతూ ఆద్యని ఎత్తుకొని స్కూటీ ఎక్కుతుంది. దివి ముగ్గురు ఇంటికి వెళ్తారు. మధు దివి ఆద్యాలతో మీ ఇద్దరు ఫ్రెష్ అయి రండి, స్నాక్ పాలు రెడీ చేస్తాను అని చెప్తుంది. సరే అక్క అని దివి ఆద్యని తీసుకొని వెళ్తుంది. ఇద్దరు వచ్చిన తర్వాత వారి కోసం స్నాక్ పెట్టి పాలు ఇచ్చి తాగండి అని చెప్తుంది. దివి ఆద్య ఇద్దరు మధు పెట్టినవి తిని పాలు తాగి ఆద్య అమాయకంగా ముఖం పెడుతుంది. అమాయకంగా ముఖం పెట్టి పిన్ని అని పిలుస్తుంది. ఈ బుడ్డది నాకు ఏదో ఫిట్టింగ్ పెట్టేటట్లు ఉంది అని అనుకొని ఏంటి ఆద్య బేబీ అని అంటుంది దివి. ఆద్య నవ్వుతూ ఐస్ క్రీమ్ అని అంటుంది. అది విని నో, మీ మమ్మీ అసలు ఒప్పుకోదు అని అంటుంది దివి. ఆద్య తన ఫేస్లోని క్యూట్నెస్ను చూపిస్తూ పిన్ని, నువ్వు ఐస్ క్రీమ్ తినిపించకపోతే మమ్మీకి రోజు నువ్వు బోలెడు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావు అని చెప్తా అని తన మాటలను ముద్దు ముద్దుగా చెబుతుంది. ఆ మాటలకు మెల్ట్ అవుతూ ఆద్యను ఎత్తుకొని సరే అక్క, మేము బయటకు పోతున్నాము అని మధుకు చెప్పింది దివి. వీళ్ళు చేసే హంగామా అంతా చూస్తున్న మధు అల్లరి పిల్లలు అనుకొని ఆఫీస్లో సోనీ మాటలు గుర్తు తెచ్చుకొని కొన్ని డిజైన్స్ వేస్తుంది. వాటిని చూసి వీటికాడికి ఇంకా బెస్ట్ ఉండాలి అనుకొని మరికొన్ని వేసి అవి కుదరక తన ఆలోచనలకు పదును పెడుతుంది. ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలని చూస్తారు అని అనుకొని డిజైన్స్ వేస్తుంది. దివి ఆద్య రాగానే ఫ్రెష్ అయి రండి, భోజనం వడ్డిస్తాను అని చెప్తుంది. సరే అని వెళ్తారు. దివి ఆద్య వచ్చాక దివికి భోజనం పెట్టి ఆద్యకు తినిపిస్తూ ఉంటుంది. వారు భోజనం తిన్న తర్వాత ఆద్యని నిద్రపుచ్చుతుంది. దివి కూడా నిద్రపోతుంది. వారిద్దరిని చూసి వారికి బెడ్షీట్ కప్పి తను వర్క్ చూసుకుంటుంది. మధు కూడా నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి మధు పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ చేసి దివిని ఆద్యని లేపి ఫ్రెష్ అయి రండి అని చెప్పి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకు లంచ్ బాక్స్ పెట్టి ఆద్య బేబీని స్కూల్లో దింపి మధు దివి ఆఫీస్కి వెళ్తారు. అభి ఆఫీస్కు వెళ్తుంటాడు. వసు గారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తూ అభి అని చెబుతుంది. సరే అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు వసు.
గారు కూర్చో అభి అని వడ్డిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాగిని అభి అని పిలుస్తుంది. తింటున్న అభి రాగిని కళ్ళి చూస్తాడు. అదే అభి సంధ్య భవ్య ఆఫీస్కు వచ్చి వర్క్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు అని చెబుతుంది. అభి మాట్లాడుతూ నాతో ఎందుకు చెబుతున్నారు, డాడ్ని అడగండి అని అంటాడు. అది అభి నీ ఆఫీస్లో వర్క్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు అని చెప్తుంది రాగిని. రాగిని కళ్ళి చూసి సరే అత్తయ్య పంపించు అని చెప్తాడు. అభి అప్పుడే అక్కడికి విజేంద్ర వర్మ గారు వస్తారు. అభి విజేంద్ర వర్మ గారు ఆఫీస్ విషయాలను డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకే డాడ్ అని ఆఫీస్కి బయలుదేరతాడు అభి. మధు దివి ఆఫీస్కు వెళ్ళగానే అక్కడ అంతా హడావిడిగా ఉంటుంది. ఏంటి అని అడగగా వాళ్ళు వేసిన డిజైన్స్ అన్నీ మేనేజర్కి ఇస్తున్నారు అని చెప్తుంది సోనీ. మధు వాట్ అప్పుడేనా అని అంటుంది. సోనీ ఉండి ఎవరి తొందర వారిది అని అంటుంది. అది విని దివి వాడి బొంద స్టాఫ్ ఇచ్చిన మంచి డిజైన్లను నొక్కేసి అటు చూడు అని సోనుకి అటు చూపిస్తూ ఉంటుంది. అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుంది చూడు అని లల్లిని చూపిస్తుంది. అది ఎప్పుడు వర్క్ చేసిందే లేదు. ఎప్పుడు చూడు ఆ మేనేజర్తో కలిసి స్టాఫ్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. అంతేకాకుండా మనం ఇచ్చే డిజైన్లను ఆ మేనేజర్ గాడిద దాని పేరు పెట్టి పంపిస్తాడు అని అంటుంది. మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది మధు. మనం వేసిన డిజైన్లను మెయిన్ ఆఫీస్కి పంపిద్దాం అని అంటుంది దివి. అది విని మధు సోనీ ఏం కాదా అని అడుగుతారు. ఏమి కాదు, మన డిజైన్స్ నచ్చితే చూస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మేనేజర్ మీరు వేసిన డిజైన్స్ నా దగ్గరికి రాలేదు అని అంటాడు. మధుని చెడు దృష్టితో చూస్తుంటే దివి మధు ముందుకు వెళ్ళి మేనేజర్ వైపు కోపంగా చూసి సీరియస్గా మా డిజైన్స్ ఇంకా ఫినిష్ కాలేదు సార్, ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది. దివి కోపానికి జడిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేనేజర్ దివి మధు చెయ్యి పట్టుకొని నొక్కుతుంది. మధు దివి వర్క్లో పడతారు. అలా వారం రోజులు గడుస్తుంది. తన క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు వికాస్. వికాస్ డిజైన్స్ అన్నీ ల్యాప్టాప్కు సెండ్ చేశాడు. ఫైనల్గా నువ్వు సెలెక్ట్ చేస్తే ఓకే, అదర్ నీ డిజైన్స్ చెబితే అని చెప్పేలోపే డైరెక్ట్గా సంధ్య ఆఫీస్ లోపలికి వస్తుంది. అది చూసి అభి నేను తర్వాత నీతో మాట్లాడతాను అంటాడు వికాస్తో. అభి సీరియస్గా సంధ్య కళ్ళలోకి చూసి డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని అడుగుతాడు. సంధ్య కంగారుగా బావా ఇది మన క్యాబినే కదా అని అంటుంది. అప్పుడు అభి ఇది ఆఫీస్, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు. సంధ్య ఇప్పుడు కాదు, మన పెళ్ళి అయ్యాక చూసుకుందాం అని అక్కడి నుంచి వెళ్తుంది. అభి వికాస్తో మాట్లాడుతూ మనం ముంబై వెళ్తున్నాం, అరేంజ్మెంట్స్ అన్నీ చూడు అంటాడు. మరి డిజైన్స్ అని అడగగా అన్నీ రెడీ, మనం వెళ్ళడమే ఆలస్యం అంటాడు అభి. సరే అని మరుసటి రోజే బయలుదేరతారు. ఆఫీస్లో ఈరోజు
సిఇఓ సార్ వస్తున్నాడంట అని చెప్పుకుంటారు. మధు, దివి ఆఫీస్కు వెళ్తారు. ఏంటి అంత హడావిడిగా ఉంది అని అడుగుతారు. మన సిఇఓ సార్ వస్తున్నారట అని చెప్తుంది సోని. అందుకేనా ఈ లల్లి ఇలా తయారైంది అంటుంది దివి. లల్లి మేకప్ వేసుకొని పువ్వులా కనిపిస్తుంది అని దివి అనగానే అది విని మధు, సోని నవ్వుతారు. మేనేజర్ లేడీస్ స్టాఫ్ అందరినీ పిలిచి వాళ్ళకి బొకేలు ఇచ్చి సిఇఓ సార్ని వెల్కమ్ చేయండి అని చెప్తాడు. అదిగో సార్ వచ్చారు అని మేనేజర్ హడావిడిగా వెళ్తాడు. అభి ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. తన వెనక వికాస్, అఖిల్ వస్తూ ఉంటారు. మేనేజర్ వెల్కమ్ సార్ అని ఒక బొకే అభికి ఇస్తాడు. అభి ఆ బొకే తీసుకొని వికాస్కి ఇచ్చి ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అందరూ బొకేలు ఇస్తూ విష్ చేస్తూ ఉంటారు. మధుకి ముందు స్టాఫ్ ఉండడం వల్ల వీళ్ళు కనిపించరు. సోని మధుని తోస్తూ పద ముందుకు, మనం ఇక్కడ ఉంటే కనిపించము అని మధుని ముందుకు నెడుతుంది. దివి మధు వెనకే నిలబడి ఉంటుంది. అందరూ వరుసగా విష్ చేస్తూ ఉంటారు. మధు బొకే ఇచ్చి వెల్కమ్ సార్ అని అభి కళ్ళలోకి చూస్తుంది. అభి కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. మధుని కాల్చేలా చూస్తాడు. మధు కంగారు పడుతుంది. మధు కంగారు పడడం చూసిన దివి ఏమైందని అటు చూస్తుంది. అక్కడ అభి, వికాస్, అఖిల్ ఉంటారు. వారిని చూసి బొకేని లల్లికి ఇచ్చి అక్కడి నుంచి జంప్ అయ్యి మధు దగ్గరికి వస్తుంది. దివి ఏమైంది? మధు దివితో ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పద అని చెప్పి వర్క్ చూసుకుంటారు. మధు, దివిని చూసిన అభి, అఖిల్, వికాస్ క్యాబిన్లోకి వెళ్తారు. అభి ఇప్పుడు ఏం చేద్దాం అని వికాస్ అడుగుతాడు. ముందు అర్ధగంటలో తన డీటెయిల్స్ అన్నీ తెప్పించు అని అంటాడు అభి. మధు, దివి తమ వర్క్ అవర్స్ పూర్తవగానే స్కూటీ ఎక్కి వెళ్తారు. ఆద్యని తీసుకొని ఇంటికి వెళ్తారు. దివి ఫాస్ట్గా లగేజ్ సర్దు అని చెప్తుంది. మధు ఓకే అని తమకు కావలసినవన్నీ సర్దుకొని అక్క అయిపోయింది అని చెప్తుంది. దివి పదరా తీసుకొని పోదామని అంటుంది మధు. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. అది విని మధు భయంగా డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ అభి, వికాస్, అఖిల్ ఉంటారు. వారిని చూసి ముఖంలో భయం కనిపించకుండా ఉండటానికి చాలా కష్టపడుతుంది. అప్పుడే ఆద్య మధు దగ్గరకు వచ్చి తన ముద్దు మాటలతో ఎవరు మమ్మీ మన ఇంట్లోకి వచ్చింది అని అడుగుతుంది. అభి ఆద్యను చూసి రెప్ప వేయకుండా చూస్తుండిపోతాడు. మధు ధైర్యం చేసి ఎవరు కావాలి మీకు అని అడుగుతుంది. అభి మధు వైపు సూటిగా చూసి వికాస్ అని పిలుస్తాడు. పాపకి బొమ్మలు, చాక్లెట్లు తీసి ఇవ్వు అని అంటాడు. నాకు ఏమి వద్దు, నేను మా మమ్మీ కిడ్నీ అని చెప్తుంది ఆద్య.
అది విని అభి తాను మీ మమ్మీకి అన్నయ్య, నీకు మామయ్య అని చెప్తాడు. అభి వికాస్ కళ్ళల్లోకి చూసి తీసుకువెళ్ళు అన్నట్టు సైగ చేస్తాడు. వికాస్ ఆద్య పాపను తీసుకొని వెళ్తాడు. మధు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది. అభి మధు దగ్గరకు వచ్చి మధుని చూస్తూ లాగుపెట్టి ఒకటి కొడతాడు. మధు కింద పడుతుంది. మధు తెల్లగా ఉండటం వల్ల చెంప అంతా ఎర్రగా అయి అభి చేతి ముద్రలు పడతాయి. అభి కొట్టడం చూసి దివి మధు దగ్గరకు వెళ్ళాలని చూస్తుంది. అఖిల్ దివి చెయ్యి పట్టుకుంటాడు. అక్కడ మీ అన్నయ్య మా అక్కను ఎలా కొట్టాడో చూడు అని అంటుంది దివి. దివి పాప ఇలా చూడు అంటాడు అఖిల్. దివి చూసేలోపే అఖిల్ కూడా దివిని ఒక దెబ్బ కొడతాడు. అది చూసి దివి మధు ఒకరినొకరు చూసుకొని చెంపలపై చెయ్యి పెట్టుకుంటారు. ఆద్యను తీసుకొని వికాస్ వస్తాడు. అభి గంభీరంగా ఇద్దరు కారు ఎక్కి కూర్చోండి అని గట్టిగా చెప్తాడు. మధు దివి సైలెంట్గా కారు ఎక్కి కూర్చుంటారు.